మీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కార్యకర్తలు లేని టైంలో నిరుద్యోగులు వాళ్ళే కార్యకర్తలై వాళ్ళే జెండాలు పట్టుకొని ప్రజాపాలన ప్రజాప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వదిలిపెట్టేసి చదువు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టేసి ఊరూర్లలో పోయి అసలు కాంగ్రెస్ వల్ల ముఖాలు చూసే పరిస్థితి కూడా ఉండే అసలు లేకుండే పరిస్థితి లేకుండే మీరు పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి కడపత్తాకా పెట్టి కాళ్ళు మొక్కి ఇక వీళ్ళు కూడా అవసరం జెండాలు వేసుకొని మీద జెండాలు వేసుకొని పేరు నమ్ముతారు నమ్మరు ఆయన ఇట్లా నమ్ముతారు కావచ్చు అంటారు మా ముఖాలు చూసిన మీరు ఓట్లేదు ఒక దెబ్బలు తిన్నా ఈడ కూర్చున్నాడు ఆడ కూర్చున్నారు అందరు ఇంకా బయట కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ ముఖాలు చూసి మీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు చూసి ఓట్లేదు ఆయన ఇగో ఇటువంటి వాళ్ళని చూసి వీళ్ళని నమ్మి ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నారు వీళ్ళు ఈ పెన్షన్ బ్యాచ్ వాళ్ళు కూడా కొంత అక్కడిక్కడ కొంచెం వాళ్ళు కూడా జరిగితే తోడ్పాటు పడ్డారు కానీ వాళ్ళకి ఏమైనా చల్ల కడుపు నిండి ఉన్నారు ఇప్పుడు అంటేనేమో పృథ్వీరాజ్ హోటల్కి ఇట్లా ఇవ్వడం ఏందని చెప్పి కాటి కాలు సాపడానికి కోదండరామకు పదవి అవసరమా ఏమో ఉండవో వస్తావో నీకే నమ్మకం లేదా వీడికెళ్ళి ట్రాఫిక్ లో గట్టిగా కూడా నేను వెనకకెళ్ళి కారు కుదితే ఆయన అడ్డే ఆచి బీక్తావు నీకెందుకు ఎమ్మెల్సీ అట ఆయన మంత్రి కాబట్టి విద్యాశాఖ మంత్రి అట మీరు అంటే వీళ్ళందరూ ఏంటంటే వాస్తవంగా చెప్పేది అంటే వీళ్ళందరూ జీతాలు తీసుకొని చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు మా లెక్క మొత్తం అన్ని ఊరుకొని తిరిగిన వాళ్ళు కాదు వాళ్ళు అందుకే వాళ్ళ లోపల అది కనబడతలేదు హరగోపాల్ మీరందరూ ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అని చెప్తాడు నాకే అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి ఒక స్టూడెంట్కి చెప్పినట అంటే మంది అంటే నీకు బుద్ధి నాదే అని అంటుంటే కానీ పెద్దలు అట్లా అనలేకపోతున్నాడు కానీ కూర్చో ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి కూర్చో నీకు నిజంగా నిజాయితీ ఉండి నీకు ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగ సమస్య పట్ల నీకు చిత్తశుద్ధి అనుకుంటే ఉంటే ముఖ్యమంత్రి ఇంటికి కూడా కూర్చోపో మేమంతా మొత్తం ఏ రోడ్ల మీద ఎవరెవరు ఎక్కడ కూర్చోాలి అక్కడ కూర్చుంటాం కదా నీకు అంత ఉంటే వీళ్ళ లోపల నిజాయితీ లోపించింది వాళ్ళు ఏమనుకుంటారు అంటే పైన వాళ్ళంతా ఈ ఉన్నోళ్ళంతా ఈ సార్లు ఎట్లా చెప్తే గట్లే ఏంటారు అనుకుంటారు కానీ అట్లా కాదు సమస్యల చుట్టూ జనం ఉంటారు ఉద్యమాల చుట్టే నిజాయితీగా కొట్లాడేటోళ్ళు ఎక్కడైతే వాస్తవాలు ఉంటాయో వాస్తవం చుట్టూ ఉంటారు కాబట్టి ఇవాళ మీకు అర్థమైతలేదు ఈ మేధావులు అయితే గానబాయి మళ్ళీ కొత్తగా వీటిల్ అప్లికేషన్ పెట్టకి వద్దు మనకు వీళ్ళొద్దు ఈ చాప్టర్ క్లోజ్ అది అయిపోయింది మీ దాంట్లోకెళ్ళే పుట్టాల్సిన అవసరం ఉన్నది మా ఓటర్లో మేము కూడా కొద్దిగా వెనుకకున్నాం వాస్తవంగా ఎందుకున్నామంటే ఎక్కడ ఏడ ఫోర్ ఫ్రంట్లు ఇక్కడ కనబడ్డా కానీ మీకు ప్రేమ ఉన్నది కరెక్టే ముందుకు వస్తే మాట్లాడిపిస్తారు కావచ్చు కానీ వీళ్ళు వెనుక గాళ్ళు ఉన్నారట మళ్ళీ వీళ్ళు వెనుక ఇంకోరు ఉన్నారట దాని వెనుక అమెరికోడు ఉన్నారట ఆఫ్రికోడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి ఉన్నది కాబట్టి మీకు అనుకునేది మొన్న లైబ్రరీ కాడ ముంగడికి వచ్చి కనుక ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఆ రోడ్ల మీద తీసుకోపోయి కుక్కని బట్టి దానికి మాటలు వచ్చి అంటే బహుబహుల భాషలు ఏం చెప్తారంటే వీళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు ఏ రాజకీయ పార్టీ లేదు ఇక్కడ అని చెప్తుంది ఈ సందర్భంగా నేను కూడా చెప్పాల్సుకునేది ఏంటంటే నాకైతే అనిపించేది ఇది ప్రజాపాలన రాజ్యాంగబద్ధంగా జరిగిన పాలన కాదు మోస్ట్ పైశాచిక పాలన నడుస్తున్నది గత పాలనకు సేమ్ ఆన్ దిస్ ఫెలో సేమ్ ఆన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్